ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనము. హీ లిఫ్టెడ్ మీ, హీ సెట్ మై ఫీట్ ఆన్ ఏ రాక్ అండ్ గేవ్ మీ ఏ ఫర్మ్ ప్లేస్ టు స్టాండ్. సామ్స్ చాప్టర్ 40 verse 2. ఈ రోజుకు గాను ప్రేమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని పైకి ఎత్తేవాడే కానీ క్రింద పడేసేవాడు కాదు. అనగా ఆయన ఎప్పుడు మన మంచినే కోరుకుంటాడు, మనల్ని కాపాడుటకే ఇష్టపడతాడు. ఈ లోకంలో ఎవరైనా నిస్వార్థముగా మన మంచిని, మన ఎదుగుదలను, మన సంతోషాన్ని కోరుకునేవారు ఉన్నారంటే అది కేవలం యేసయ్య మాత్రమేనండి. ఈరోజు దావీదు భక్తుడు వ్రాస్తున్న ఈ కీర్తనలో అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని. నీవు ఈరోజు బహుశా అనారోగ్యము అనే భయంకరమైన గుంటలో పడిపోయావేమో, దానిలో నుండి పైకి రాలేని స్థితిలో ఉన్నావేమో, ఆర్థిక బాధలు, అప్పులు అనే దొంగ ఊబి రోజు రోజుకు నిన్ను ముంచివేస్తున్నదేమో, పాపపు ఊబిలో నుండి రాలేని వ్యక్తిగా, చెడు అలవాట్లు విడిచిపెట్టలేని వ్యక్తిగా నీవున్నావేమో, కుటుంబ సంబంధమైన ప్రేమ లేక, అనురాగము లేక ఒంటరివై ఈ రోజున నీవు జీవిస్తున్నావేమో, అపవాది క్రియల చేత బంధింపబడి ఉన్నావేమో, దానిలో నుండి దేవుడు నిన్ను బయటికి రప్పిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఆ బాధల్లో నుండి, ఆ కృంగుదలలో నుండి నిన్ను పైకి ఎత్తడం మాత్రమే కాదు గాని స్థిరమైన బండ మీద ఆయన నిలుపబోతున్నాడు. నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. వాక్యమును చూస్తే భక్తుడు అంటున్నాడు, అది ఎలాంటి గుంట అంటే నాశనకరమైనది అని. ఒక నార్మల్ గా ఉన్న ఒక గొయ్యో బావో కాదు, ఇక దానిలో పడినవాడు చనిపోవాల్సిందే, బయటికి రాలేక కృంగిపోవాల్సిందే, దిగులుతో మరణించాల్సిందే. ఆలోచన చేద్దాం, మనమే అనుకోకుండా ఒక గుంటలో పడ్డామండి. అయితే ఆ గుంటలో ఏ హానో కలిగించే విషసర్పాలు, తేలులు, మరే ఏ హానికరమైన జంతువులు లేకపోతే మనము దానిలో ఎంతసేపు ఉన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం ఫోన్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి గంటకో అర్ధగంటకో మనల్ని బయటికి తీసి రక్షిస్తారు. మరి దానిలో హాని కలిగించే జీవులుంటే ఫోన్ చేసేంత సమయం కూడా ఉండదు, ఇంకొకరిని పిలిచేంత టైం కానీ మనకు ఇవ్వలేకపోతే ఎలా ఉంటుంది? అటువంటిదే ఆ నాశనకరమైన గుంట. వెరీ డేంజరస్. ఈ రోజున చాలా ఉన్నాయండి అటువంటి నాశనకరమైన గుంటలు. డిప్రెషన్ మనిషిని కృంగదీస్తుంది, చెడు అలవాట్లు వారిని రోజు రోజుకు క్షీణింపజేస్తున్నాయి, అప్పులు వారిని అవమానాల పాలు చేస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు, రోగాలు వారికి జీవితంపైనే ఆశలు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పాపము అనే గుంటలో పడిన వారు పైకి లేవలేకపోతున్నారు. యుగ యుగములు అపవాది వారిని ఆ గుంటలోనే ఉంచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ రోజున ఎటువంటి గుంటలో పడి ఉన్నను, ఎటువంటి దొంగ ఊబిలో నీవుండి పైకి లేవలేకపోయినను దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన మాత్రమే నీకు సహాయకుడు అని జ్ఞాపకం చేసుకో. ఈ లోకము వైపు ఆశగా చూడకు. ఎవరు నన్ను ఈ సమస్య నుండి గట్టెక్కిస్తారు, ఎవరు ఈ బాధ నుండి నన్ను విడిపిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు ఈ గుంటలో నుండి లేవనెత్తుతారు అని కృంగిపోకు. ఎందుకంటే వారు కూడా మన వంటి మనుష్యులను నిమిత్త మాత్రులై ఉన్నారు. దేవుని వైపు చూడు, ఆయన నిన్ను స్థిరమైన స్థలములో నిలవబెడతాడు. నీవు ఎన్నటికీ పడిపోని జారిపోని బండపైన దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఇప్పటికైనా దేవుని దగ్గరకు రా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకున్న గర్వమును విడిచి, ఆ చెడుతనమును విడిచి, అహంకారమైన మనస్సును తీసివేసుకుని దేవునికి మొరపెట్టు. తండ్రి, నా కుటుంబాన్ని రక్షించు అని మొరపెట్టు. అయ్యా, నా ఆరోగ్యము బాగు చేయి, నాకున్న అనారోగ్యము బాగు చేయి, తీసివేయి ప్రభువా అని మొరపెట్టు. నా అప్పుల బాధ నుంచి విడిపించయ్యా, నా బిడ్డలకు మారుమనసు కలగజేయ్యా అని దేవునికి మొరపెట్టు. దేవుడు నిన్ను ఆ గుంటలో నుండి, ఆ జిగటగల
మరణాల ఊబిలో నుండి పైకి లేవనెత్తుతాడు, నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, నీకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు యెహోవా కొరకు సహనముతో కనిపెట్టునట్లు నీవును కనిపెట్టు. ఆయన నీకు చెవియొగ్గి నీ మొర ఆలకిస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన సహాయము కొరకు ఎదురు చూచే వారిని ఆయన ఎప్పుడు కూడా మోసపరచలేదండి, సిగ్గుపరచలేదండి. ఈ రోజున నీవు నమ్ముతున్నావు గనుక, నీవు విశ్వసిస్తున్నావు గనుక నీవు మోసపోవు, సిగ్గుపరచబడవు. నిన్ను నీ సమస్యల్లో నుండి పైకి లేవనెత్తి నీ యొక్క పాదములు బండ మీద నిలిపి నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వక, జారనివ్వక తన పర్ణశాలలో తన రెక్కల చాటున నీకు ఆశ్రయమిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మారని దేవుడవు, మార్పులేని దేవుడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, నీతిమంతుడవు ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. అయా, మీరు ఇచ్చిన ఈ సమయంలో నా తండ్రి వాక్యమును వినడానికి తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఈ యొక్క సమయంలో నా తండ్రి ఎందరైతే బిడ్డలు శ్రమలలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీటితో అయా వేదనతో ఉండి తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలవబడిన ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న బాధనంతటిని తీసివేయండి. నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారయ్యా. మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, వారికి ఉన్న దుఃఖమును కొట్టివేయండి, వారికి ఉన్న అవమానాలన్నింటినీ తీసివేసి ఆశీర్వాదకరముగా మార్చండి. కృంగిపోయిన స్థితిలో తండ్రి ఈ రోజున తండ్రి ఏమీ లేని స్థితిలో బిడ్డలు ఉండి మీకు మొరపెడుతున్నట్లయితే సమృద్ధిలోనికి వారిని నడిపించమని వేడుకుంటున్నాం. రుణ భారాల నుండి విడిపించండి అయా. మరి ఎవరి దగ్గర అయితే తండ్రి అయా అప్పు తీసుకున్నారో ప్రభువా, అయా చెల్లించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలతో తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో సమాధానమును, శాంతిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. త్రాగుడు వ్యసనాలకు బానిసలై అయా, వ్యభిచార వ్యసనాలకు బానిసలై, గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ప్రభా మీ యందు భయభక్తులు లేక అయా మరి తండ్రి అయా ఎందరైతే బిడ్డలు తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టి తిరుగుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా ప్రభా మీ యొక్క కరుణాహస్తము వారిపైన ఉంచండి నా తండ్రి. గొప్ప కార్యము వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, వృద్ధులను మీరు బలపరచండి అయా. విధవరాల పక్షాన మీరు న్యాయమును తీర్చండి, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డల కుటుంబాలలో తండ్రి శాంతి లేక ఉన్నారో ప్రభ వారిని జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించమని వేడుకుంటున్నాము. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నములో సఫలతను దయచేయండి నా తండ్రి. సమృద్ధిలోనికి బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, అధికారులను దీవించండి. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము. అదేవిధంగా మీ యొక్క తండ్రి సువార్తను ప్రకటిస్తున్న అయా దైవజనులను, దైవజనురాలను, సువార్థికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అయా. మరి తండ్రి వారికి ఇచ్చిన భారాన్ని బట్టి మీకు స్తోత్రములు నా ప్రభువా. అనేకులు ప్రభా మరి రక్షింపబడడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. సంతానం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభా వారికి సంతానమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను తండ్రి, చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎటువంటి అనారోగ్య సమస్య బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి అయా. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగమును మీరు దయచేయండి అయా. రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి మార్కులతో బిడ్డలు తండ్రి మరి జాబును పొందుకున్నట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి
అదేవిధంగా నా తండ్రి వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధతో కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుతూ గోజాడుతున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డకు సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.